పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు 17వ తారీఖు ఈనాడు తల్లి శ్రీ సభ సామాన్య 20వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉండగా, ఈనాటి మొదటి పఠనము యిర్మీయా గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుండి 10వ వచనం వరకు. రెండవ పఠనము హెబ్రీలకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు లూకాసు వార్త 12వ అధ్యాయం 49వ వచనం నుండి 53వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చియున్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది. నేను శ్రమలతో కూడిన స్నానం పొందవలయును, అది నెరవేరునంత వరకు నా మనస్సుకు శాంతి లేదు. నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చి తినని మీరు తలంచుచున్నారా? లేదు, భేదములు కలిగించుటకే వచ్చి తినని మీతో చెప్పుచున్నాను. ఇక నుండి ఒకే ఇంటి అందు 5గురున్నచు వారిలో ముగ్గురికి ఇద్దరు, ఇద్దరికి ముగ్గురుగా విరోధులగుదురు. తండ్రి కుమారుని, కుమారుడు తండ్రిని, తల్లి కుమార్తెను, కుమార్తె తల్లిని, అత్త కోడలిని, కోడలి అత్తను ఎదిరించును. యేసు జన సమూహములతో ఇంకను ఇట్లు చెప్పెను, మీరు చెప్పెదరు, అట్లే జరుగును. దక్షిణపు గాలి వీచుట చూసి వడగాలి కొట్టునని చెప్పెదరు, అది అట్లే జరుగును. కపట వేషధారులారా, మీరు భూమి ఆకాశ లక్షణములను గుర్తింపగలరు, మరి ఈ కాల చిహ్నములను ఎలా గుర్తింపలేరు? ఏది సముచితమో మీరు స్వయంగా నిర్ణయించుకొనలేరేమి? నీపై నీ శత్రువు వాద్యం తెచ్చి న్యాయాధిపతి ఎదుటకు నిన్ను కొనిపోబడినప్పుడు మార్గ మధ్యముననే అతనితో సఖ్యపడము, లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతి వద్దకు ఈడ్చుకొని పోవును. న్యాయాధిపతి నిన్ను బంట్రోతు చేతికి అప్పగించును, అతడు నిన్ను కారాగారమున బంధించును. నీవు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాల్లోనే ఉందువు అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి ధ్యానాంశాలు: నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చియున్నాను, విభజనలు కలిగించుటకే వచ్చి తిని. నేను శ్రమలతో కూడిన జ్ఞాన స్నానం పొందవలెను, విశ్వాసముతో విభేదాలు కలుగును. ఈనాటి ఒక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా, ప్రియ స్నేహితులరా, నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చియున్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసి ఉన్నది అని పలికిన క్రీస్తు ప్రభు మాటలు చాలా బలమైన మాటలు. దేవుని కొరకు జీవించాలన్న ప్రేరణ ఈ మాటలలో మనకు ప్రతిధ్వనిస్తున్నది. క్రీస్తు పరిచర్యలు కొనసాగించుటకై జీవితమును సహితం త్యాగమునర్చుటకు సిద్ధం కావాలన్న విషయమును, దైవ చిత్తమును నెరవేర్చుటలో హింసలకు గురి అయిన యిర్మీయా జీవితము తెలియచేయుచున్నది. దేవుని యందు తమ విశ్వాసమును ప్రకటించి ఆ విశ్వాసంలో నిలకడగా దృఢంగా నిలిచి కొనసాగాలన్న ప్రతి ఒక్కరు జీవితమునే మూల్యముగా చెల్లించుటకు సిద్ధపడాలి. తనను తాను పరిపూర్ణంగా పరిత్యజించుకొని దేవుని హస్తాలకు సమర్పించుకునేటప్పుడు దేనిని గూర్చి అయినా భయపడవద్దు. ఎందుకనా అట్టి వారికి దేవుని సహాయము నిష్కముగా లభించును అని యిర్మీయా జీవిత అనుభవం ద్వారా మనం గ్రహించగలం. క్రీస్తు ప్రభు సిలువను చేబూని చివరి వరకు, అనగా సిలువ మరణం వరకు ఆ భారాన్ని మోసారు. పౌలు మహర్షి పలికినట్లు, సిలువను మోయుటలో మనం విశ్రమించరాదు, అలసిపోరాదు, ధైర్యాన్ని కోల్పోరాదు. మన బలం, నిరీక్షణ, నమ్మిక క్రీస్తే. మన ఆత్మీయ నేత్ర దృష్టిని క్రీస్తుపై కేంద్రీకరించాలి. ఎందుకనా మన ప్రేరణ, మన విశ్వాస సంపూర్ణత క్రీస్తే.
క్రీస్తు కొరకై అలుపెరగని విశ్వాస యోధులుగా శ్రమించాలి. క్రీస్తు ఈ లోకమునకు వచ్చినది, శ్రమలను అనుభవించినది, శిలువ మరణం పొందినది, 3వ దినమున పునరుత్థానమైనది, మనలను నామమాత్రపు ఆదివారపు క్రైస్తవులుగా మోక్షమునకు తీసుకెళ్ళుటకు కాదు. ఆయన ఈ లోకమునకు వచ్చినది క్రైస్తవ ప్రేమాగ్నిని రగిలించుటకు, క్రీస్తు సాక్షులుగా నిలవాలన్న కోరికను కలిగించుటకు, ఇతరులకు క్రీస్తు జీవమును పంచుటకై మరణించుటకైనను సిద్ధమేనన్న తపనతో మనలను రుజువు చేస్తూ తయారు చేస్తున్నారు. క్రీస్తు కోరుకున్న ఈ బలీయమైన సంకల్పం మనలో ఉన్నదా అని ఆలోచించుకోవాలి. మానవాళిని రక్షించుటకు, జీవమును సమృద్ధిగా ఇచ్చుటకు క్రీస్తు మానవ శరీరధారి అయి ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. పాపమును తుదముట్టించుటకు, మానవ జీవితమును నూతనీకరించుటకు క్రీస్తు ప్రేమాగ్నితో ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. సత్యమునకు అసత్యమునకు, ప్రేమకు ద్వేషముకు, మంచికి చెడుకు మధ్య మనం పోరాటం సల్పవలెను. మనము క్రీస్తు పక్షమున ఎన్నుకొని ఎడల ఆయనకు విరోధులుగా మిగిలిపోతాం. క్రీస్తు పక్షముగా నిలుచుట యందు మాత్రమే క్రైస్తవ జీవితమునకు విలువ దక్కుతుంది. క్రీస్తు పక్షముగా నిలుచుట అనగా శ్రమలకు సమాయత్తమగుటయే. ప్రవక్తలు దేవుని ఎడల విశ్వాసంతో ఉండుట వలన యోచింపని శ్రమకు గురి కావలసి వచ్చినది. క్రీస్తు ప్రభు తండ్రికి సంపూర్ణ విధేయత విశ్వాసం చూపుట వలన శ్రమలు గురి కావలసి వచ్చింది. అపోస్తలులు విశ్వాసంతో ఉండిరి కనుక ప్రాణార్పణ చేయవలసి వచ్చెను. అసంఖ్యాక పునీతులు, వేద సాక్షులు అదే బాటలో పయనించారు. వీరందరి ప్రేరణలో మనమును శ్రమలకు జడవక క్రీస్తు బాటలో పయనించాలి. ఎందుకనగా క్రీస్తు మన పక్షమై ఉండగా అంతిమ విజయం మనదే. సంఘటన: పూర్వకాలంలో చైనా దేశంలో మతహింసలు చెలరేగిన సమయంలో పాల్ మోయ్ అనే క్రైస్తవ యువకుణ్ణి ప్రాంతీయ న్యాయాధికారి ముందు నిలిపి క్రైస్తవ విశ్వాసమును విడువవలనని బలవంతం చేసిరి. ఎన్ని విధాలుగా తనను హింసించినను ఆ శారీరకమైన హింసలకు భయపడలేదు. చివరకు ధనమును లంచముగా ఇవ్వచూపి క్రైస్తవ విశ్వాసమును విడవనాడినట్లు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రాంతీయ న్యాయాధికారి ఒక సంచి నిండా వెండి నాణెములు ఇస్తానని ఆశ చూపాడు. కానీ అది చాలదు అన్నాడు క్రైస్తవ యువకుడు. అయితే ఒక సంచి నిండా బంగారు నాణెములు ఇస్తానన్నాడు ఆ ప్రాంతీయ న్యాయవాది. అది కూడా చాలదు అన్నాడు క్రైస్తవ యువకుడు. ఇలా బేరమాడుతున్న క్రైస్తవ యువకుడిని చూసి ఆ ప్రాంతీయ న్యాయాధికారి విసుగు వచ్చి ఆ యువకునితో, అయితే నీకేం కావాలి అడుగు అన్నాడు. అప్పుడు ఆ యువకుడు, అయ్యా, మీరు నా విశ్వాసమును విడనాడమనుచున్నారు కదా, అయితే మరొక ఆత్మను కొనుటకు కావలసినంత ఇవ్వండి అన్నాడు. ఆ పిమ్మట కొన్ని రోజులకు తన చిరుచేతనంతో మహిమోపేతమైన సాక్ష్యమును ఇచ్చియుండెను. అందుకే క్రీస్తు ప్రేమాగ్నితో నిండిన వారమై మరలా సేవలో తరిస్తూ సత్క్రియలు చేస్తూ క్రీస్తుకు సాక్షులమై తండ్రిని మహిమపరచవలెను. అట్టి అనుగ్రహముతో మనలను నింపి నడిపించమని ప్రార్థించుదాం. నేను భూమి మీద నిప్పు అంటించటానికి వచ్చి ఉన్నాను అన్న యేసు మాటలు మనకు ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది మనలను ఆదివారపు క్రైస్తవులుగా చేయటానికి కాదు, మనలను క్రైస్తవ ప్రేమతో రగులు కొల్పి దేవుని కొరకు జీవింప చేయటానికి వచ్చారు. మానవులమైన మనం ఆరిపోతున్న నిప్పుల జ్వాలగా ఉన్నాం. ఈ లోక వస్తువులతో కాలయాపన చేయటం వలన మనం స్వార్థానికి మరణిస్తూ ఇతరుల కొరకు జీవిస్తూ క్రీస్తుకు సాక్షులుగా నిలవగలం. మనం అనుమతిస్తే
క్రీస్తు రగిలించే అగ్ని మనలను శుద్ధీకరిస్తుంది. క్రీస్తుకి నిజ సాక్షులుగా, అనుచరులుగా మలుస్తుంది. నేను శాంతిని నెలకొల్పుటకు రాలేదు. క్రీస్తు మాటలు మనల్ని కలవరపరచవచ్చు. ఏలైనా ఆయన శాంతి సమాధానకర్తగా వచ్చారు. ఒక నిర్ణయాన్ని చేయడానికి వచ్చే పిలుపు ఒక భేదానికి మలుపు అంటారు. మన దేవుని చిత్తాన్ని అంగీకరించి దృఢ నిశ్చయంతో పాటించాలని నిర్ణయించినప్పుడు మనం అనేక సమస్యల్ని కష్టాలను ఎదుర్కొంటాం. ఒక మంచి కార్యం చేయాలని దృఢ నిర్ణయం సమాజాన్ని విభజిస్తుంది. అంతేకాదు, మనం ఆశించే శాంతి చాలాసార్లు కపటమైంది, అసత్యమైంది. మన విశ్వాసం శిలువ మీద మరణించి సజీవుడై లేచిన మనుష్య కుమారుని అనుసరణ మీద ఆధారపడిందే అసలైన శాంతి. అంతే తప్ప వీరి శాంతి ఈ భూమి మీద ఉండలేదు. దైవరాజ్యం వచ్చే వరకు యేసు ఆవేదనలో పాలు పంచుకోవడానికి బాధలు, మరణాన్ని ప్రేరేపించేదే క్రీస్తు శాంతి. మనం నిజమైన క్రీస్తు శాంతిని కోరుకుంటున్నామా, లేక లోకం చూపించే కపట శాంతిని కోరుకుంటున్నామా అని పరిశీలన చేసుకుందాం. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క గొప్ప వాక్యం మనల్ని నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండటానికి ఆహ్వానించలేదు. దైవ వాక్కు మనలో ఎప్పుడైతే ముద్రింపబడుతూ ఉంటుందో ఆ వాక్కు జీవంతో మండుతూ ఉంటుంది, ఆత్మ ఫలాలతో మండుతూ ఉంటుంది, సత్యముతో మండుతూ ఉంటుంది, నీతి నిజాయితీలతో మన హృదయం రగులుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం నీతి, నిజాయితీ, ప్రేమ, క్షమాపణ అనే గుణాలతో నడుస్తూ ఉంటామో మనం ఈ లోకానికి ఏదో ఒక విధంగా విరోధులుగా మారుతూ ఉన్నాం. అదే ప్రభు మనతో ముచ్చటిస్తున్నటువంటి విషయం. నేను శాంతిని తీసుకురావటానికి రాలేదు, కానీ నా బోధనల వల్ల చాలామంది హృదయాలు మారుతాయి, చాలామంది ప్రభువుని తెలుసుకుంటారు, చాలామంది ప్రభువుని అనుసరిస్తారు. ఈ అనుసరణలో మనకు కలిగేటువంటి గొప్ప గొప్ప విభేదాలు, గొప్ప గొప్ప అడ్డంకులు, మరి హింసలు కూడా వస్తాయి. కానీ చివరి వరకు నిలబడి ఆయన కోసం జీవించే వారిగా ఉండమని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు అధైర్యాన్ని తెచ్చుకొనకుండా ధైర్యంతో ఎదుర్కొందాం. ప్రభు యొక్క దయగల హస్తం మనతో ఉండమని, మనలో ఉంచమని, మనకు తోడుగా ఉండమని అనుదినం ప్రార్థించుదాం. దయగల దేవుడు ఆ యొక్క కష్టాలను, బాధల్ని ఎదుర్కొంటూ ఆయనకై జీవించే బిడ్డలుగా మార్చమని ప్రత్యేకంగా ఈ ఆదివారం రోజు ప్రార్థించుదాం. క్రైస్తవులుగా జీవిస్తూ క్రీస్తుకు మంచి సాక్షులుగా జీవించుదాం. ఆమేన్.